1000 పెడితే 10,000, 1,00,000 పెడితే 10 లక్షలు. ఇవి బెట్టింగ్ యాప్ల మాయాజాలం. మొదటిసారిగా డబ్బులు పెట్టిన వారికి లాభం, కానీ అసలు మోసం అక్కడే ఉంది. తాజాగా బెట్టింగ్ యాప్ల బారిన పడి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు మగదిక్కులేని ఆ కుటుంబం బోరిన విలిపిస్తోంది. ఇంతకీ ఎవరా వ్యక్తి? ఏ బెట్టింగ్ యాప్లో పెట్టుబడి పెట్టాడు? ప్రభుత్వాలు, పోలీసులు చర్యలు తీసుకుంటున్నా ఇంకా బెట్టింగ్ యాప్లు ఎలా ప్రజలను మోసం చేస్తున్నాయి? బెట్టింగ్ యాప్ మోసాలు ఓ ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మహేష్ అనే వ్యక్తి బెట్టింగ్ యాప్ వలన ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్ యాప్లో పెట్టుబడులు పెట్టడానికి చేసిన అప్పులు ఆర్థిక ఇబ్బందులుగా మారాయి. దీంతో మానసిక ఒత్తిడిని తట్టుకోలేక కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. కుటుంబానికి ఆర్థిక అండగా నిలవాల్సిన వ్యక్తి ఇలా చేయడంతో గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. మహేష్ గీత కార్మికుడిగా కష్టపడి జీవనం సాగించేవాడు. అయితే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశ పుట్టింది. దీంతో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లో అడుగు పెట్టినట్లు సన్నిహితులు చెప్పారు. ప్రారంభంలో కొంత లాభం వచ్చింది. దీంతో అప్పులు తీసుకొచ్చి మరీ భారీ మొత్తాల్లో డబ్బు పెట్టుబడి పెట్టాడు. దీంతో బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకున్నాడు. సుమారు 25 లక్షల రూపాయలు పెట్టి తీవ్ర నష్టాన్ని చవిచూసినట్టు తెలుస్తోంది. నష్టాలు పెరిగిన కొద్దీ ఒత్తిడి ఎక్కువయింది. కుటుంబ బాధ్యతలు, అప్పుల భారంతో మానసికంగా కుంగిపోయాడు. చివరికి మహేష్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి 2 ఆడపిల్లలు. కుటుంబ సభ్యుల రోదన హృదయ విదారకంగా మారాయి. గ్రామంలో ఈ ఘటన తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్పై అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. యువతను లక్ష్యంగా చేసుకుని ఆకర్షణీయ ప్రకటనతో యాప్లు మోసం చేస్తున్నాయన్నారు. ఇటువంటి యాప్లపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మా మిత్రుడే మహేష్ చాలా అందరితో మంచి సాన్నిధ్యంగా ఉండేవాడు. ఏమైందో ఏమో ఈ బలమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ బెట్టింగ్ యాప్స్, ఈ బాకీలు, పాపం తనను కృంగి మంచిగా పనిచేసుకునేటోడు. మంచి పిల్లల మీద చాలా ప్రేమ ఉండే. ఈ యాప్స్ ఇలాంటి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల తను అడిక్ట్ అయిపోయి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ వీలైనంత వరకు ప్రభుత్వాలు ఈ బెట్టింగ్ యాప్స్ను నిర్మూలించాలి. ఇలాంటి కుటుంబాలకు తీరని వేదన అవుతుంది ఈ బెట్టింగ్ యాప్స్తో. కావున తక్షణమే గవర్నమెంట్ దీనిపై చర్య తీసుకోవాలి. నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే ఫోన్లో బెట్టింగ్ యాప్స్ ఏదో లింక్ వస్తే ఓపెన్ చేసిండట. దానివల్ల ఇక ఒకసారి 2 సార్లు డబ్బులు వచ్చినాయి. అదే అలవాటు అనుకున్నాడు. మా తలా కొన్ని పోతా ఉండే, అప్పుడు ఇప్పుడు పోయేసరికి ఈ మళ్ళీ రాకపోతే అనే ఆ ఉద్దేశం మీద వాళ్ళు ఫస్ట్ ఇస్తారు, ఏదైనా యాప్లో ఇస్తారంట. తర్వాత పోవడం స్టార్ట్ అయితే, వన్స్ పోవడం స్టార్ట్ అయిందంటే తీసుకుంటూ మళ్ళీ రాకపోతే ఆయన ఆశతోని దాదాపు పాపం 25 లక్షల వరకు, 10 నుంచి 25 లక్షల వరకు నష్టపోయినాక దీన్ని ఎట్లా నేను కంబ్యాక్ అవుతాను, నా పిల్లలు పెళ్లికి ఎదిగిందని చెప్పేసి ఇలా నిర్ణయం తీసుకున్నాను. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి మహేష్ కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.